తమలపాకు అన్నీ వేసి బాగా మిర్చి వేసి కొబ్బరి నూనెలో బాగా కాస్తే బాగా మరగాస్తే నూనె వచ్చింది నల్లగా పిప్పిగా తగిలిద్ది. అది తలక పట్టించుకుంటే ఆ నూనె చక్కగా నల్లగా వడగట్టి చక్కగా వడగట్టుకొని పలసట గుడ్డలో పేలిపోతుంది. ఆ పాట తలక రాసుకుంటే తలక బాగా నల్లగా బాగా మరగ్గాసిన నూనె బాగా కమ్మట వాసన వస్తుంది. మంచి వాసన వచ్చింది తాగేటప్పుడు. ఆ పిప్పి బాగా వడగట్టి ఒక గిన్నెలోకి ఉంచుకొని సీసాలో పెట్టుకుంటే తలకు రాసుకుంటే నల్లగా వెంట్రుకలు బాగా అందంగా ఉంటాయి. ఇప్పుడు నుంచి నేను చానాళ్ళ నుంచి తయారు చేస్తున్నా. అన్ని ఆకులు అవన్నీ తెచ్చుకొని ఒకసాట పెట్టుకొని చక్కగా ఏరుకొని మిర్చిలో వేసుకొని బాగా మెత్తగా మిర్చి వేసుకొని బాగా గ్యాస్ మీద పెట్టుకొని చక్కగా ఉడికించుకుని ఆ బాగా ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది, సువాసన. అది బాగా వడకట్టుకొని తలక పట్టించుకుంటే ఆ వెంట్రుకలు బాగా సౌందర్యంగా అందంగా కనపడతాయి. తల ఎంతో అందంగా ఉంటుంది నల్లగా. కొడుకొచ్చా చూడినప్పుడు ఇంత పచ్చిపోయిన కొరికి ఒక చేయని ఆగు. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ ఇంకో మాట చెప్పు, ఆ మాట కాకుండా. మా ఈ పేలు తలలో ఉంటే తలంతా పాడు చేస్తున్నాయి. మనం దూముకుంటే ఎంతో బాగుంటుంది. తల దూముకుంటే తలంటుకొని నూనె రాసుకొని తల దూముకుంటే తల ఎంతో బాగుంటుంది. చెర అనేది తగ్గుతుంది. ఇది నచ్చితే మీరు
సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఫాలో చేయండి. ఆ. చెప్పు. పేలు చాలా కష్టం. ఈ వీడియో నచ్చితే మీరు చూసి సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియో నచ్చితే పేలు చెరగా ఉంటుంది కదా, తలకాయ దూముకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇదమ్మా కూతుళ్ళారా, కోడళ్ళారా, మనవరాళ్ళారా, మీ అందరికి ధన్యవాదాలమ్మా. నాకు ఇంగ్లీష్ రాదమ్మా, నేను మొరటిదాన్ని, చదువు లేని దాన్ని. నాకు ఎట్లా మాట్లాడేది కూడా నాకు తెలియదు. అది సంగతి. పేలు మట్టి చాలా కష్టం. పేలు ఈర్పేణ పెట్టి ఏరవాలన్నా, దూమాలన్నా, తలంటూ స్నానం చేసిన మరుసనాడు తలకు నూనె పెట్టుకొని చక్కగా తెల్ల గుడ్డ వేసుకొని చెక్క దువ్వాన్తో చక్కగా దూముకోండి. చక్కగా చెర పోతుంది, హాయిగా నిద్రపోతారు. నాకు ఇంగ్లీషు చదువు రాదమ్మా. నాకు చదువు లేదమ్మా, నేను చదువుకోలేదు. పిల్లలకు పేలుంటే ఇట్ట దూముతూ ఉంటాను. వీడియో నచ్చితేనమ్మా మీరు నాకు దీనికి లైన్ కొట్టండమ్మా. మీ అందరికి ధన్యవాదాలమ్మా. మళ్ళీ ఇట్టాగే మనము మంచిగా ఉండి దేవుడు సంతోషంగా మన అందరినీ ఉంచితే ఇట్టాగే అందరం కలుసుకుంటాము. అందరం సంతోషంగా ఇదే రోజున మనము ప్రతి సోమవారం రోజు కలుసుకుంటాము. అందరు కార్తీక మాసంలో అంత సంతోషంగా ఉంటాము. మంచి జరిగింది తల్లి. నన్ను ఇంత బాగా కోడలకి పేలు చూస్తుంటే పిల్లలు తెలియకుండా వీడియో తీశారు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోకి ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. నాకు చదువు రాదు, అభిమానిస్తున్నందుకు, మీ అందరు అభిమానించినందుకు. ఎప్పుడో చూశారు, పిల్లలు చూడకుండా ఆ వీడియోలో పెట్టారు. మీరందరూ చూసి చాలా బాగుంది అన్నారు కదా, అందుకని మనందరం బాగుంటే ఇట్టాగే కలుసుకుంటాము మా. నన్ను ఇంత అభిమానించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఉంటానమ్మా. మరి నన్ను ఇంత అభిమానించినందుకు ధన్యవాదాలమ్మా మీకు.